ఎందుకు బీఆర్ఎస్ని మనం ఉపయోగిస్తాం కంపెనీలో? ఎవరైనా? కంపెనీ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ డిఫరెన్స్ వచ్చినప్పుడు BRS స్టేట్మెంట్ మీట్లో పెట్టుకోండి. చెప్పండి మళ్ళీ చెప్పండి. బీఆర్ఎస్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కంపెనీ బ్యాలెన్స్ డిఫరెన్స్ వచ్చినప్పుడు BRS స్టేట్మెంట్. ఓకే, డిఫరెన్స్. ఇంకా క్యాష్ బుక్ పాస్ బుక్ కంపారిజన్ కి యూజ్ చేస్తాం. ఇంకా ఓకే. సో మన బిజినెస్లో ఉన్న బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకున్న స్టేట్మెంట్కి రెండు ఈక్వల్ అవ్వాలి అండ్ రీకన్సిలేషన్ చేయాలి. ఎలా అనేదే ఇక్కడ మనకి కాన్సెప్ట్. ఓకే, చూడండి. ఇప్పుడు మన బిజినెస్లో 2-3 రకాల అకౌంట్లు ఉంటాయి. ఏ అకౌంట్ నుంచి ఏ ట్రాన్సాక్షన్ జరిగాయి, ఓకే, ఏ అకౌంట్ నుంచి ఎవరికి పేమెంట్ చేసాం, ఎవరికి రిసీవ్ చేసుకున్నాం, ఏ అక్కడ డిపాజిట్ చేసాం, విత్డ్రా చేసుకున్నాం, అవన్నీ కూడా మనం ఓకే. సో అవన్నీ కూడా మనము ఎలా ఎంటర్ చేసుకోవాలి? 1 minute guys. రెండు అకౌంట్లు ఉంటాయి. రెండు అకౌంట్లు కూడా డిఫరెంట్ ఓకే. సో ఓకే, డిఫరెంట్ అకౌంట్స్తో మనం ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, బ్యాంక్ రీకన్సిలేషన్ డేట్లు మ్యాండేటరీగా మెన్షన్ చేసుకోవాలి. చాలామంది మనం పే చేసేటప్పుడు కానీ ఓకే, లేదంటే మనం రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ చెక్ నెంబర్స్ ఇస్తారు, చెక్కులు ఇస్తారు. మనదేమో మన బిజినెస్ బ్యాంక్ ఏమో SBI బ్యాంక్ ఉంటుంది, వాళ్ళదేమో HDFC బ్యాంక్ ఉంటుంది. వాళ్ళేమో HDFC బ్యాంక్ చెక్ మనకి ఇస్తారు. అదే మనం బ్యాంకుకి వెళ్ళి మనం మార్చుకుంటాం. అది 2 hours 3 hours తర్వాత మన అకౌంట్లో పడుతుంది. సో అప్పుడు ఆ డేట్, ఆ అమౌంట్, మన డేటు మన అమౌంట్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో ఎలా ఎంట్రీస్ పాస్ చేస్తాం చూడండి. డేట్ 4 క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్ 3 lakhs. మళ్ళీ క్రియేట్ చేయండి. మురళీ క్యాపిటల్ అకౌంట్ 5 lakhs. యూనియన్ బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ ఫర్నిచర్. అన్ని బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి, వేరే వాటితో కాదు. 2-4 Alt C. ఫర్నిచర్ సో ఇక్కడ 50,000. ఓకే, 2-4 తర్వాత రెంట్ బిల్లింగ్ ఫర్ ఆఫీస్ ఫర్ పేయింగ్. సో ఇక్కడ వచ్చేసి మనకి పేమెంట్ డేట్ ఏమి లేదు కాబట్టి పేమెంట్ తీసుకున్నాం. కరెంట్ అసెట్స్ సో 1 lakh. ఇప్పుడు వచ్చేసి చెక్ కదా, యూనియన్ బ్యాంక్.
తర్వాత ఓపెన్ అనదర్ అకౌంట్ కాంట్రా. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో నెక్స్ట్ టేకెన్ లోన్ ఫ్రమ్ ఇంటర్ఫేస్ సర్వీసెస్. తర్వాత రెంట్ పెయిడ్. తర్వాత F7. తర్వాత రిసిప్ట్. ఎప్పటి క్యాష్. తర్వాత కాంట్రా. తర్వాత క్యాష్ పెయిడ్ టు పేమెంట్ 28. తర్వాత బ్యాంక్ చార్జెస్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తాం. సో బిఆర్ఎస్ యొక్క ట్రాన్సాక్షన్స్. ఎస్కేప్.
Profit and loss, all to F1. Net profit 51,500. Dashboard. Banking, bank reconciliation, Union Bank. యూనియన్ బ్యాంక్ జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ. డేటు, పర్టికులర్స్, ఓచర్ టైప్, ట్రాన్సాక్షన్ టైప్. ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటే మన చెక్కు మీద 3 నెంబర్లు ఉంటాయి కింద. ఆ 3 నెంబర్లలో ఒక నెంబర్ ఇవ్వచ్చు, దాని ఇన్స్ట్రుమెంట్ నెంబర్. ఇన్స్ట్రుమెంట్ డేట్, బ్యాంక్ డేట్. ఇక్కడ బ్యాలెన్స్ యాజ్ పర్ కంపెనీ బుక్స్, అమౌంట్స్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్, బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్. 2 అమౌంట్లు మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ డేట్లు వచ్చేసి మనకు ఏ అకౌంట్ అయితే ఇచ్చింటామో, ఏ డేట్లో అయితే పడి ఉంటుందో ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలి. సిండికేట్ బ్యాంక్తో ట్రాన్సాక్షన్ జరిగాయి, తర్వాత మనకి యూనియన్ బ్యాంక్తో ట్రాన్సాక్షన్ జరిగాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చెక్ రిజిస్టర్లోకి వెళ్ళి సిండికేట్ బ్యాంక్తో కొన్ని ట్రాన్సాక్షన్స్, యూనియన్ బ్యాంక్తో కొన్ని ట్రాన్సాక్షన్స్. ఇక్కడ చూడండి రీక్యాన్సిల్ ఉన్నాయి, రీక్యాన్సిలేషన్ చేయాలి. డేట్ 1/4 ఉంది, 2/4 ఉంది కదా, 1/5 జూన్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. చూడండి రీక్యాన్సిలేషన్ నుంచి రీక్యాన్సిలేషన్ అయిపోయాయి. మళ్ళీ యూనియన్ బ్యాంక్ 1/5 1/5 1/5 1/5 చూడండి అన్ని రీకన్సిలేషన్ అయిపోయి. ఇప్పుడు వెళ్ళి చూడండి బ్యాంక్ రీకన్సిలేషన్, యూనియన్ బ్యాంక్. ఓన్లీ ఒకటి కాలేదు. ఏది? సో ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసాం చూడు, అదొక్కటే అవ్వలేదు. ఓకే, ఇంక రిమైనింగ్ అన్నీ అయిపోయాయి. ఈ 0 అయిపోవాలి బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి, తర్వాత మనకి కంపెనీ యొక్క అకౌంట్స్కి సెట్ అయిపోయి 0 అయిపోతాయి. దీన్నే బీఆర్ఎస్ అంటాం. వీటినే బీఆర్ఎస్ అని మనం చెప్పుకుంటాం. ఇంకా ప్రాబ్లం నెంబర్ 12 ఏం లేదు. జస్ట్ ఇక్కడ మనకి ఏమొచ్చాయంటే ఇంకా మీకు గోడౌన్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. ఫ్యాక్టరీ గోడౌన్, హోల్సేల్ గోడౌన్. కొత్తగా ఏముండదు. డిస్కౌంట్స్ ఎలా ఎంటర్ చేయాలో మీకు తెలుసు. ఇక్కడ ఫ్రీ అని ఇచ్చింది ఏవైతే ఉంటుందో అది క్వాంటిటీ రేట్ దగ్గర అమౌంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా సేవ్ చేయడం. పర్చేజ్ అయినా సేల్స్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రీ ఐటమ్స్ అన్నారు కదా, పర్చేజ్ ఫ్రమ్ లైక్ 29లో. ఓకే, అక్కడ క్వాంటిటీ రేట్ దగ్గర డైరెక్ట్గా ఎగ్జాంపుల్ ఫ్రీ అంతే. అక్కడ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా సేవ్ చేయడం. ఫ్రీ ఐటమ్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా 13th ప్రాబ్లం వచ్చేసి ఇది ఇన్వెంటరీ కదా, సర్వీస్. దీంట్లో ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ మెటీరియల్లో మీరు ఇంట్రెస్ట్ ప్రాబ్లం చేశారు, ఆ ఇంట్రెస్ట్ నార్మల్ సర్వీస్ వస్తుంది. 2 మిక్స్ చేసి చేయాలి. ఇది 13ది. 14ది కూడా సేమ్. ఫ్రీ ఐటమ్స్ అంటే ఇప్పుడు ఎలా ఎంటర్ చేసాం అంతే, అంతమించి ఏం ఉండదు. ఇంకా ఇవన్నీ మా నార్మల్ ప్రాబ్లమ్స్. అంటే ఫస్ట్ మెటీరియల్ సెకండ్ మెటీరియల్ మిక్స్ అయ్యి దీంట్లో ఉంటాయి. కొత్తగా ఏమైతే ఎంట్రీస్ ఏమి ఉండవు. ఓకే, సో ఈ విధంగా మీరు చేస్తూ వెళ్ళాలి. ఓకేనమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. యా, సో